కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ఇప్పుడు రైతులకు ఏమైనా ఉపయోగం ఉంది ఇక్కడ? ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు రైతు బంధు వేసిందా మీకు? మాకు వేయలేదు, ఇప్పటివరకు పడలేదు. చూస్తున్నాం దానికి. ఇప్పటివరకు పడేది కేసీఆర్ ఉంటాయి, ఇప్పుడు పడట్లేదు. ఇప్పుడు ఎవరన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మీకు ఏమన్నా ఈ పంటలు ఆ పంటలు అని చెప్పేసి ఏమన్నా? ఎవరేం చెప్పలేదు, ఇప్పటివరకు రాలేదు. వచ్చిన దాఖలే లేదు. ఇప్పుడు రోని వచ్చి నెల 15 రోజులు అయితే రోని వెళ్ళిపోయింది. ఎవరు రాలేదు. ఈ పంట అని ఒకటి 3 రూపాయలు మిత్తికి తెచ్చి చేసుకున్నాము. పంటలు కరెక్ట్ లేవు, రైతు బంధు కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు కరెంట్ కూడా ట్రబుల్ ఇస్తుంది, కాలువలో నీళ్లు లేవు. రుణమాఫీ కూడా లేదు. ఇంకా ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వం వల్ల అర్థమైతే లేదు. ఏది ఎక్కడిదక్కడనే ఉంది. మనకు ఎలాంటి సాయం లేదు, రైతుకు అనేది ఎలాంటి సాయం లేదు. చెప్పమ్మా, ఇప్పుడు ఎట్లుంది మీరు కూలికి వస్తుంది కదా? వర్షాలు లేవు, కూలి దొరకలేదు. మాకు పింఛన్ వేస్తున్నాను, పింఛన్లు కూడా ఎక్కువ వేస్తున్నాను, వేయలేదు. మళ్ళీ కరెంటు ఉండలేదు, వర్షాలు లేవు, మాకు కూలికి దొరకలేదు. ఈ రైతులకు పని ఉంటేనేమో వర్షాలు ఉంటేనేమో కూలి దొరకు, మాకు కూలి దొరకలేదు, ఏం దొరకలేదు. 2500 వేస్తాడు, అన్నీ తీసుకుండు, అవి వేయలేదు. అన్ని ఇబ్బందులే ఉన్నాయి. కరెంటు ఈ పుల్లు ఇస్తాడు, అది ఇయ్యలే. 24 గంటలు ఇస్తాడు, అది ఇస్తలేడు. మళ్ళీ ఇది గ్యాస్ది 500 చేస్తాడు, అది వేయలే. ఇది ఏందో మా కాలం గింత, ఈ కాలువలలో నీళ్ళే సుక్కలే లేవు. ఈ పెట్టుబడులు పెట్టి అప్పుడు 1000 రూపాయలకు 900కు మసాలా ఉండే, ఇప్పుడు 1500కు అయింది. ఎట్లా చేయాలి? ఏది దొరకలేదు. ఉట్టిగానే పోరగాళ్ళు బొట్టగాళ్ళు మందులు తాగి ఎల్లక ఉప్పు మిరపకాయ ఎల్లక పండ్లు లేక సస్తుర్రు మందులు మంట తాగి ఇజ్జతులకు. ఏది వెళ్ళక ఇంట్లో ఈ పంట పెడితే పంటకి వెళ్తలేదా? తెచ్చి పెడితే 3 రూపాయల మిత్తికాడ తెచ్చి పెట్టింది. ఆ మిత్తిలు కట్టలేక సస్తుర్రు. ఈ వర్షాలు లేక మాకు కూలి లేదు, అన్నిటికీ పెంచేసిండు. ఏంటికి నూనెకు ఉప్పులకు పప్పులకు మస్తు పెంచిండు. మేము ఎట్లా బతకాలి? ఈ వర్షాలు లేక కూలి లేకపోయే, వ్యవసాయదారులకు నీళ్ళు ఉంటేనేమో పనులుండు, మాకు పనే లేకపోయే. ఏడికెళ్ళా ఉప్పుకుల పప్పులకు అన్నిటికీ ఎక్కువ చేసిండు. నూనెకు అన్నిటికీ ఎక్కువనే చేసేసిండు. ఉప్పు ప్యాకెట్ కట్ట 5 రూపాయలకు ఉండే 15 రూపాయలు చేసిండు. అన్నిటికీ ఎక్కువనే చేసిండు. ఉల్లిగడ్డ కట్ట 100 రూపాయలకు కిలోన్నరనే ఇస్తాడట. నిన్న మన టమాటాకు ఉన్నదాని అన్నాడు, అన్నిటికీ పెరిగింది అన్నాడు. ఇప్పుడు అది కూడా పడిపోయింది. ఇవన్నీ మీదనే పడుతున్నాయి. సారు ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలి? వర్షాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడప్పుడు కొద్దిగా డల్లులు పడిపోతున్నాయి. ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టినాము, నాట్లు కూడా పోసినాము, కానీ వర్షాలు లేక నాట్లు కూడా వేయలేదు. ఇంతకుముందు ఈ కాలువ మా జాలకెళ్ళి పోయింది, అయినా కాలువలో నీళ్లు లేవు కాబట్టి అందులో నీళ్లు ఉన్నా కానీ నాటేసేవాళ్ళము. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే కరెంటు కూడా అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తుంది బాగా, వర్షాకాలం కాబట్టి. రైతు బంధు ఇంకా పడలేదు. ఇంకోటి ఏంటంటే బ్యాంకు రుణమాఫీ చేస్తా అన్నాడు, 2 లక్షలు ఆగస్టులో చేస్తా అన్నాడు. ఇంకా ఆగస్టు వరకు ఇక వేచి చూడాలి దాని గురించి. అది కూడా 2018 నుంచే అంటుండు. అంతకుముందు కేసీఆర్ చేస్తా అన్నాడు, ఆయన ఆపేసిండు. మరి చేస్తా అన్నట్లా రైతులు కూడా కొంతమంది ఏం చేశారంటే కట్టకుండా ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు అంతకుముందు నుంచి. మరి ఇప్పుడు 2018 నుంచి కూడా చేస్తే కూడా మరి అప్పుడు తెచ్చుకున్న వాళ్ళకి అని అంటే కూడా అది కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టుంది. ఇంకా ఈ వర్షాలు తక్కువనే ఉన్నాయి. పెట్టుబడులు అయితే చాలా అయినాయి ఈసారి. అది మెయిన్. పెట్టుబడులకు కూడా ఈసారి 103 రూపాయలు సౌకర్య దగ్గర తేవడము. ఈ మందులు కూడా రేట్లు బాగా అయిపోయినాయి. ఈ దుక్కి మసాలా సంచులకు కూడా ఇంతకుముందు 1200 1100 ఉండే, ఇప్పుడు 1700 28 1700 1800కి ఇస్తున్నారు. కాబట్టి రేట్లు కూడా దుక్కి మందుల వాళ్ళకు ఎక్కువ పెట్టుబడి అవుతున్నాయి. మాకు పంటలు చాలా తక్కువ అయిపోతున్నాయి. కూల రేట్లు కూడా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కటి పెరిగినాయి, కానీ కూరగాయల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈసారి ఒక టమాటా రేటు పెరిగింది అన్నారు, కానీ ఆ టమాటా కాయడమే లేదు. 45 డిగ్రీల కంటే ఎక్కువ అయినప్పుడు ఈ టమాటా కాసులు కూడా చాలా తక్కువ.